నుంచి 29. ఏషా బుద్ధి మతాం బుద్ధిర్ మనీషా చ మనీషిణాం యస్సత్య మనృతేనేహ మర్తే నాప్నోతి మామృతం ఏషా తే వీతా కృష్ణో బ్రహ్మవాదస్య సంగ్రహ సమాసవ్యాస విధిన దేవానామపి దుర్గమ అవిక్ష్ణ శస్తే గదితం జ్ఞానం విస్పృష్ట యుక్తిమత్ ఏతద్విజ్ఞాయ ముచ్యేత పురుషో నష్ట సంశయ సువివిక్తం తవ ప్రశ్నం మయైతదభిధారయేత్ సనాతనం బ్రహ్మగుహ్యం పరబ్రహ్మాది గచ్చతి యాయతన్ మమ భక్తేషు సంప్రదద్యాత్ పుష్కలం తస్యాహం బ్రహ్మదాయస్య దదామి ఆత్మ నమాత్మానా యాయతత్ సమాధి ఈత పవిత్రం పరమం శుచి సా పూయేత అరహర్మాం జ్ఞానదీపేన దర్శయన్ యా ఏత శ్రద్ధయా నిత్యం అవ్యగ్ర శృణుయాన్నర మయి భక్తిం పరాం కుర్వన్ కరోవేర్ నసబద్ధతే. ఈరోజు శ్లోకం చెప్పండి. అప్యుద్ధవా త్వయా బ్రహ్మ అప్యుద్ధవా త్వయా బ్రహ్మ సఖే సమావధారితం సఖే సమావధారితం అభితే విగతో మోహ అభితే విగతో మోహ శోకశ్వాసో మనోభవ శోకశ్వాసో మనోభవ అప్యుద్ధవా త్వయా బ్రహ్మ సఖే సమవధారితం అపితే విగతో మోహ శోకశ్వాసో మనోభవ. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఈ పద్ధతి బుద్ధిమంతుల యొక్క పరమ బుద్ధి, చతురుల యొక్క పరమ చాతుర్యము అయ్యున్నది. అంటే ఈ భక్తి యోగాన్ని భగవంతుడు చెబుతున్నాడు ఉద్ధవుడితో. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారంటే యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర దామోదర్ మోడీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా దేశహితం కోసం వాళ్ళే అట్లా ఉంటే ఇంకా కృష్ణ భగవంతుడు ఆయనకేం స్వార్థం ఉంది. ఇంకా ఉద్ధవుడు ఆయనకి భూమి మీద ఆయనకి కావాల్సిందేం లేదు. ఆయన అన్నాడు కృష్ణుడు వెళ్ళిపోయేప్పుడు, ఉద్ధవుడు మీరు లేకుండా నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను, నన్ను కూడా పట్టుకుపోయాను అంటే భగవంతుడు నీ ద్వారా కొన్ని పనులు కావాల్సినాయి, బద్రికాశ్రమం పో, అక్కడికి విదురుడు వస్తాడు, లేదా ఆయనవాడు ఋషులు ముళ్ళు లోకహితం కోసం తిరుగుతూ ఉంటారు. పెరుగుతాడు అంటే వాళ్ళు వస్తారు అక్కడికి, భగవంతుడికి ముందరే తెలుసు. ఇక్కడికి వస్తారు,
నువ్వు వాళ్ళకి ఉపదేశించాల్సి ఉంటుంది. నేను నీకు చెప్పింది నువ్వు విదురుడికి సూత గోస్వామి పేర్స్ చెప్పేవాళ్ళు ఒకడు, వినేవాడు ఒకడు. మైత్రేయమని కరెక్ట్. మైత్రేయ గుర్తు తెచ్చుకోవాలని చూస్తున్నాను. మైత్రేయముని విదురుడికి చెబుతాడు. ఉద్ధవుడు మైత్రేయకు మునికి చెబుతాడు. మైత్రేయుడు విదురుడికి, ఉద్ధవుడు మైత్రేయ మునికి. ఈ విధంగా కృష్ణ సందేశం ఉన్నది ఉన్నట్లుగా. అంటే భగవంతుడి గురించి మన కల్పనలు దేనికి పనికిరావు. ఈ మైండ్ అనేది భౌతికమైంది. భగవంతుడి గురించి విని అంగీకరించాలి. వేదాల్లో, భగవద్గీతలో ఇక్కడే మన అతి తెలివితేటలు, సొంత తెలివితేటలు మన అందుకే ఇక్కడ అన్నాడు, ఈ పద్ధతి బుద్ధిమంతుల యొక్క పరమ బుద్ధి, చతురుల యొక్క పరమ చాతుర్యం. అంటే కృష్ణుని అంగీకరించకుండా మీకు ఎంత బుద్ధి ఉన్నా కూడా ఆ బుద్ధి సరిపోదు. కృష్ణుని అంగీకరించే స్థితికి వస్తే అప్పుడు మీరు బుద్ధిమంతుడు. అదే కృష్ణుడిని అంగీకరించిన వాడు బుద్ధిమంతుడు. కృష్ణుడిని అంగీకరించని వాడు ఎంత బుద్ధిమంతుడైనా కూడా సంసార దృష్టిలో కానీ ఆయన చావు పుట్టుకల గురించి ఏం చేసుకోలేడు. కృష్ణుడితో సంబంధం లేకుండా ఎలా చావు పుట్టుక నుంచి బయటపడతారు. అంటే మనకేమి మీరేమి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే పెద్ద గాడిద, అంటే మనం అంత చిన్న గాడిద, పెద్ద గాడిద. ఎందుకంటే ఆయన అంత పెద్ద ఆయన కృష్ణుడిని అంగీకరించలేదు, అంటే పెద్ద గాడిద. మన తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్ కొడుకు ఉదయ్ స్టాలిన్ సనాతన ధర్మాన్ని కొత్తగా ముఖ్యమంత్రి వచ్చాడు. ఇప్పుడు తమిళనాడుకి తెలుగోడు విజయ్, టీవీకే విజయ్. తమిళనాడుకి కాళ్ళు పిసుకోమాక, కాళ్ళు తాగకూడదు, కాళ్ళు తాగితే చేతులు కడుక్కోవాలి. అదే చేతులతో భాగవతం ఈ పుస్తకం తాగుతారు. ఇది కప్పుకుంటారు. కవర్ యువర్ లెగ్స్. సో టీవీకే విజయ్ ఆయన ఇప్పుడు దాకా గత 20-30 ఏళ్ళ నుంచి ద్రవిడ పార్టీలే. అదే తమిళనాడుని స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. తమిళనాడులో ఉన్న మందిరాలు భారతదేశంలో ఏ స్టేట్లో కూడా లేవు. అంత గొప్ప సనాతన ధర్మం, సంప్రదాయం. కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా మేము రావణుడి యొక్క వారసులం, అంటే మేము దీన్ని వ్యతిరేకించాలా. దానికి చర్చ లేదు, పాడలేదు, మాట్లాడడం లేదు. మేము రావణుడి యొక్క వారసులం కాబట్టి మేము రావణుని, కృష్ణుడిని తిరస్కరించాలి. శిశుపాలు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. నేను అనుకున్నా, నేనే చెన్నైలో ఉంటే ఏంటంటే సనాతన మాట్లాడదాం, కూర్చోవే బాబు,
ఏమీ తెలియకుండా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంట. నువ్వు నిర్మూలం కావడం మాత్రం ఖాయం. అదే లేచిపోతారు. ఎవరు సనాతన ధర్మం ఒకటే ఇక్కడ మిగిలి ఉండేది. సనాతన ధర్మం అంటే ఆత్మకి చావు లేదు. సనాతన ధర్మం అంటే మీరు ఎందుకు కంగారు పడు మాకండి. ఏం చెప్పాలో స్టేజ్ ఎక్కి సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం అంటే ఆత్మ సనాతనము, ఆత్మకి చావు లేదు. ఆయన చూశాడు వాళ్ళ తాతగారు దావడం శరీరం ఇక్కడే వదిలిపెట్టి కరుణానిధి వాళ్ళ సుప్రీమో జయలలిత అంత దిక్కుమాలిన దావ తెచ్చారు. అన్ని చూశాడు. అంటే ఆత్మకి లేదు చావు. ఆత్మ శరీరం వదిలిపెడితే శరీరం చచ్చిపోతుంది, మృత శరీరం. ఇక్కడ ఏందో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఇట్లా ఎవడైతే గొడ్డు మాంసం తింటాడో వాడికి ఈ సింపుల్ విషయాలు కూడా అర్థం కావు. ఎవరైతే మాంసాహారం తింటారో అటువంటి వాళ్ళ బుద్ధి భ్రష్టు పట్టి ఉంటుంది. ఇది బుద్ధితో అర్థం చేసుకునే కాదు. ఎవరి బుద్ధి అయితే పదును పెట్టబడి ఉంటుందో, పవిత్రమై ఉంటుందో సాధన ద్వారా, అభ్యాసం ద్వారా. ఇక్కడ కాబట్టి బుద్ధితో నేర్చుకునే అదే చెప్పాడు ఇక్కడ. బుద్ధిమంతుల యొక్క పరమ బుద్ధి, పరమ అంటే అజ్ఞానం లేనటువంటి వాడు, ట్రాన్సెండెంటల్ పరమ. మామూలుగా అందరూ అంత ఎంత బుద్ధిమంతులు, కానీ పరమ బుద్ధిమంతుడు ఎవడు లేడు. పరమ బుద్ధిమంతుడు ఆయన అంటే ఆయన ఏది మాట్లాడినా కూడా దానికి కాదనడానికి లేదన్నట్టుగా. అంటే ఆయన ఊహాకల్పనలు, ఆయన కంకాక్షన్, స్పెక్యులేషన్, ఊహాగానాలు, కల్పనలు. స్వాములు ఎవరు? పరమ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఊహాగానాలు, కల్పనలు మాట్లాడరు. ఫ్యాక్ట్. భగవద్గీతలో ఇట్లా ఉంది, ఫినిష్, నో డిస్కషన్. భగవద్గీత కృష్ణుడు దేవుడు అంటే కృష్ణుడు దేవుడు, నేను నమ్ముకోవాలి, అయిపోయింది మరి. కృష్ణుడు అంటే నల్లగా ఉంటాడు. నల్లగా ఉండడం అంటే చీకటి అంటే హృదయంలో ఈటపోతున్నాడు. ఆయన ఆ పెడర్థాలు దిమని ఎవరు చెప్పారు నీకు? మనం కృష్ణుడు అంటే కృష్ణుడు నల్లని వాడు కాబట్టి దాని అర్థం మన హృదయంలో అజ్ఞానం ఉన్నది. కృష్ణుడిని మాట్లాడితే నీ హృదయంలో అజ్ఞానం గురించి వాడు మాట్లాడాడు. వాళ్ళు తెలియచేట్లు, మాయావాదులు. దానికి ముఖ్య అర్థం, గౌణార్థం. ఏదైనా విషయానికి ముఖ్య అర్థం. కృష్ణుడు దేవుడు అంటే అక్కడ పెద్ద చర్చించడానికి ఏం లేదు. అంగీకరిస్తావా లేదా అంతే కదా. కృష్ణుడు దేవుడు అంగీకరిస్తా. ఆయన నల్లగా ఉండొచ్చు, బలరాముడిలాగా తెల్లగా ఉండొచ్చు, దానిలో పడక్కర్లేదు. కృష్ణుడిని అంగీకరించు. అంటే మనకి తమోగుణం, రజోగుణంలో ఉన్నంత వరకు మనం మాంసాహారం, సినిమాలు, ఈ విషయాల్లో ఉన్నంత వరకు ఆడవాళ్ళ మీద ఆకర్షణ, మామూలుగా ఆధ్యాత్మిక జీవితం అంటే వీటికి పైకి రావాలి అంతే కదా. లేకపోతే ఆధ్యాత్మిక జీవితం అది. ఆధ్యాత్మిక జీవితాన్ని బస్ ఈ శరీరాలన్నీ కూడా ఇది అని అన్నాడు. ఇది అస్థిస్తంభం స్నాయుబద్ధం. ఈ శరీరం అంటే ఏందో ఆయన చెబుతున్నాడు. దుందుకారి
దుందుకారి ఆయన దుందుకారికి గోకర్ణుడు చదువుతున్నాడు, అంతే కదా. గోకర్ణుడు దుందుకారికి చదువుతున్నాడు. దుందుకారి అంటే వాడు భూతం ప్రేతం అయ్యి దిక్కులేనాడులాగా తిరుగుతున్నాడు. చేయని పాడుకొని అంటారు భూత ప్రేత అని. పాపం తమ్ముడు భూతం ప్రేతమై తిరుగుతుంటే ఎలా ఉద్ధరించాలబ్బా తమ్ముడిని. భూత ప్రేతాలంటే భయంకరమైనటువంటివి అని. తినడానికి ఉండదు, తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, తాగలేము. భూత ప్రేతాలు ఇంకోళ్ళని ఆవహించి, ఇది వాటికి శరీరం లేదు, మీకు నోరుని తింటారు. భూతానికి ప్రేతానికి కోరిక ఉంటుంది కానీ నోరు ఉండదు, ఏం చేస్తారు కాబట్టి ఆక్రమిస్తుంది. ఎవరైతే బలహీనంగా ఉంటారో భూతం ఆవహిస్తుంది, వాడిని అడ్డం పెట్టుకుని సంతోషపడుతూ ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు చూస్తారు, వీడని దెయ్యంలాగా తింటున్నాడు, దెయ్యం పట్టింది కాబట్టి, దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యంలాగా తింటున్నాడు. అంటే దెయ్యం తినలేదు కానీ ఎవరిని ఆవహిస్తే వాడు ఆ దెయ్యం ప్రభావంలో తినడం మామూలుగా అంత తినలేరు. కానీ దేహానికి ఎంత తిన్నా కూడా దానికి తృప్తి ఉండదు, ఇంకా తినాలి, ఎందుకంటే దానికి కడుపు నిండటంలే. ఈ రకంగా అంటే ఇక్కడ దుందుకారి ప్రేతాత్మ అయినాడు. సో ఆయన నేర్చుకున్నాడు వాళ్ళ తండ్రి దగ్గర, సత్యదేవుడు తండ్రి. భాగవత మహత్యం ఇది. భాగవతం ఎందుకు చదవాలి ఇట్లా ప్రతిరోజు? డబ్బులంటే భాగవతం కూడా తీసి పెట్టుకోండి, ఒకటి జీవితానికి ఆఖరి గ్రంథం, అన్ని విషయాలు. మీరు కాలేజీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి 18 పుస్తకాలు ఉంటాయి ఇట్లాంటివి పెట్టుకోవడం. మీకుండే ఎవరి గదిలో అయితే భాగవతం ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే భాగవతం ఉంటుందో ఆ ఇంట్లో అశాంతి అనేది ఉండదు. అక్కడ కృష్ణుడు దగ్గ భాగవతం రోజు మీరు శ్రద్ధగా చేతులు పెట్టి అది చూస్తుంటే. నేను దుందుకారి ప్రేతాత్మ సరేలే, ఆయన ఉద్ధరించాలని చెప్పాడు. ఈ భూమి మీద ఎంత నికృష్ట జన్మెత్తినా కూడా భాగవతం చదివి వినిపిస్తే వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఆ నికృష్ట యోని నుంచి బయటికి రాగలుగుతారు. ఆ భాగవతం యొక్క పవర్ అది. భగవద్గీత కూడా భాగవతం కృష్ణుడికి. అయితే దుందుకారి ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి? భూత ప్రేతం అంటే కూర్చోడానికి లేదు, ఆయనకు వెదురు బొంగులో పెడతారు. వెదురు బొంగులో నువ్వు దూరం అయ్యా అని చెప్పి ఆయన తమ్ముడు చెబుతాడు అన్నకి, నేను వెదురు బొంగులో కూర్చొని పాతి పెట్టి నేను భాగవతం చెబుతాను, నువ్వు వెదురు బొంగులో ఉంటేనే వింటూ ఉండు. సరే, భాగవతం వింటూ ఉంటే రక్తి కడుతుంటే ఆ వెదురు బొంగులో ఉంటాయి కదా, చెరుకు గడికి వెదురు బొంగులకి ముక్కి మధ్యలో గెనుపులు. నువ్వు జాగ్రత్తగా వింటున్నావంటే ఆ వెదురు బొంగులోంచి ఆ గెనుపులు పగులుతాడు, ఠట్ అంటే అది పనిచేస్తుంది, అంటే వింటున్నట్లెక్క. వాడు నిద్రపోతా అంటే వెదురు బొంగు. జాగ్రత్త. దుందుకారికి అనుభవం కలిగింది, ఏమా నా బతుకంతా ఇట్లా తయారైందే, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఇప్పుడు దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయన తమ్ముడు చెప్పిన మాటల మీద శ్రద్ధ కలిగింది. సో ఆయన భాగవతం కూర్చోబెట్టి ఇట్లా ఆయన ఆసనం బలంగా ఆసనం మీద కూర్చొని అటు కదలకుండా భాగవతాన్ని చదువుతుంటే ఒక్కొక్క స్కందం అవుతూ ఉంటే పట్ 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 వెదురు బొంగు గెనుపులు పొగులుతున్నాయి. అంటే ఈయన పైకి వస్తున్నాడు,
ఇంకా ఆఖరి కడుపు కూడా బయలుదేరంటే బాస్ ఆయన ముక్తులైపోయినట్లే. ఇది ప్రూఫ్. ఈయన దానిలో శ్లోకం ఇది మనం చెప్పుకునేది. అస్థి స్తంభం. ఏ రకంగా స్తంభాలు ఉంటాయి, వాటికి తీగలు చుట్టుకుంటూ ఉంటాయి, ఆకులు వస్తాయి. శారదాంబ వాళ్ళ ఇల్లు ఉంది అక్కడ. రోజంటే వాకింగ్ వస్తాం. వాళ్ళ ఇంటి ముందు రోడ్లో ఎలక్ట్రికల్ పోల్, అది ఎలక్ట్రికల్ పోల్ చెట్టు అయిపోయింది అన్నట్టుగా చుట్టూ అంతా ఒక పెద్ద ఇంత లావెక్కి ఆకులు చూసేవాళ్ళకి ఎలక్ట్రిక్ పోల్ చెట్టు అని చుట్టేసి రోజు అటు నుంచి పోతూ ఉంటాను నేను వాకింగ్కి. సో అస్థి స్తంభం. ఈ శరీరంలో ఎముకలు ఉన్నాయి. ఎముకలు ఉండడం వల్ల ఈ కండలు పట్టుకున్నాయి వాటికి. వాటంతా కండలు అయితే చిట్ట ఆడుతుంటాయి చేతులు. ఎముకలు లేకపోతే, ఎముకలు అంటే చెయ్యొత్తు, దించు, ఎటకాలంటే చేతులు వాడుతూ ఉండొచ్చు. ఏమంటున్నాడు, గోకర్ణుడు. గోకర్ణ క్షేత్రం కర్ణాటకలో ఉంది. ఎక్కడైతే ఈ లీల జరిగిందో గోకర్ణం దగ్గరలోనే కర్ణాటకలో. నేను పోయొచ్చా. శివాలయంగా ఫేమస్ గోకర్ణం. అక్కడ వరదరాజ స్వామి పెరుమాళ్ విష్ణుమూర్తి ఆలయం కూడా దగ్గరలో ఉండే. అది ఎక్కడ ఉంటుంది? అది మ్యాంగ్లూరు దగ్గర కారువార్. నేను అక్కడ కారువార్ పోయాను. ఆయన వచ్చాడు కదా, అతుల్ కృష్ణబాబు ఇక్కడికి వచ్చాడు, మీ అందరికీ ఐడిసి కోర్స్ చేయించాడు. ఇప్పుడు ఇంక భానుప్రకాష్ చేస్తున్నాడు అందరికీ. భానుప్రకాష్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఆయన కోర్సు ఇచ్చి పరీక్షలు రాయించి మాయాపూర్ పంపిస్తే సర్టిఫికెట్లు వస్తాయి. నేను అతుల్ కృష్ణ నన్ను రథయాత్రకు పిలుస్తూ ఉండేటప్పుడు, బెల్గాం రథయాత్ర. బెల్గాం కారువార్ పక్క పక్కనే ఉంటాయి. బెల్గాం దగ్గర నుంచి గోకర్ణం దగ్గర అక్కడ దారిలో ఓం బీచ్ అంటారు. ఓం బీచ్ పైకి ఎక్కి చూస్తే కొండ మించి ఆ సముద్రం ఓం షేప్లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది, లోపలికి వస్తాయి నీళ్ళు. ఓం, అందుకని దాని పేరు ఓం బీచ్ అని పెట్టారు. దూరం చూస్తే ఓం కనబడుతూ ఉంటుంది ఆ బీచ్. అటు ముందుకు పోతే గోకర్ణం. అందుకని ఈయన అన్నాడు, గోకర్ణుడు భాగవతాన్ని అస్థి స్తంభం స్నాయుబద్ధం. అదే మనం కట్టెల్ని తాడుతో కడతాం, లేకపోతే అటు ఇటు పడిపోతాయి. ఈ శరీరాన్ని కూడా నరాలు ఇవన్నీ ఈ శరీరంలో కట్టిపెట్టి, అంతే, లేకపోతే చేయట్లు వస్తుంది. ఇప్పుడు తాడు ఉంటుంది, అది కట్ చేస్తే మీకు చేయట పెట్టుకున్నాను కూడా రాదు. ఇప్పుడు కత్తి వేటుతో ఇక్కడ ఏమన్నా కట్ చేశాడు అనుకోండి, కాలు మార్చుకోవడం వీలు కాదు. మళ్ళీ దాన్ని సర్జరీ చేయాలి. ఎముకకి టై చేస్తే అప్పుడు ఈ తాడు లాగితే ఎముక ముందుకి చేతులు, నేను చేతులు ఆడిస్తున్నాను. ఇక్కడ దీన్ని కట్ చేస్తే చెయ్యి సెట్ అయిపోతుంది. నాకు కోరిక ఉంటుంది చెయ్యి ఇట్లా పెట్టుకోవాలని, కానీ పని చేయదు, ఎందుకంటే నరాలు కట్. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అస్థి స్తంభం స్నాయుబద్ధం. ఏమైందా?
దండం పెట్టమైపోయి ఈ మధ్య వీళ్ళింట్లో నుంచి ప్రసాదాలు రావటం లేదండి. ఇంతకుముందు 10 రోజులకి వారానికి ఒకసారి ఏదైనా వండి తీసుకొచ్చేవాళ్ళు. బిజీ అయిపోయినట్టు. సో అస్థి స్తంభం స్నాయుబద్ధం. స్నాయువులు అంటే నరాలు, టెండాన్స్, స్నాయుబద్ధం. మాంస శోణిత లేపనం, దీని మీద అతికిస్తాడు. మనం చూసే ఈ కండలు, కొవ్వు ఇవన్నీ అతికిచ్చి మాంస శోణిత. శోణిత అంటే కొవ్వు, మాంస అంటే కండలు, ఇవన్నీ పెట్టి మాంస శోణిత లేపనం. దీనికి ఆ తర్వాత 4 లైన్లు ఉంటాయి కదా శ్లోకంలో. అస్థి స్తంభం స్నాయుబద్ధం మాంస శోణిత. చర్మనద్దం దుర్గంధం. చర్మ పైనంత తోలు తీసి, ఇప్పుడు శారదమ్మకి ఈ బుగ్గల మీద తోలు ఎన్ని జనాలు భయపడిపోతారు. ఓయమ్మ అంతే కదా. పైన కవరింగ్ చేసి ప్యాక్ చేస్తే బాగున్నట్టుంటుంది. ఇప్పుడు ఎవరికి దెబ్బ తగిలిపోతుంది, ఎగిరిపోయి చర్మం అంతా ఊడిపోతుంది అనుకోండి, భయంకరంగా ఉంటుంది. చూస్తే మీ మనసు జలజలం ఉంటుంది. అంతే కదా. ఇట్లా చూస్తే అందంగా ఉన్నట్టుంటుంది. ఆ చర్మం తీసారంటే, పైనుండి చర్మం తీస్తే చూస్తేనే మీకు భయం పుట్టుకుంటుంది. ఏమంటాడు? మాంస శోణిత లేపనం, చర్మనద్దం, దానిపైన అంతా కూడా ప్యాక్ చేశాడు ఎనిపెట్టి. రక్తం, కొవ్వు, మాంసం, ఎముకలు. డైరెక్ట్గా చూస్తే మీకు తలకాయ గిర్రమని తిరిగి పడిపోతారు. అంతే కదా. బాగా యాక్సిడెంట్లో తలకాయ పగిలిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చూడగానే మీకు ఎట్లుంటుంది, ఓయమ్మా చక్ తలకాయ తిరుగుతుంది. మనం ఎప్పుడు అట్లాంటి సీనులు చూడం. అండ్ మాంస శోణిత లేపనం, చర్మనద్దం దుర్గంధం. దీనిలో ఉండే పదార్థాలన్నీ కూడా దుర్గంధం. వెంట్రుకలు, భోజనంలో వెంట్రుక వచ్చిందంటే, పెద్ద వెంట్రుక ఒకటి వచ్చిందంటే మీకు తినాలనిపిస్తుంది. అదే గుర్తొస్తాయి. నేను వెంట్రుకల కడుపులో తినాలి, జాగ్రత్తగా ఉండాలి. వెంట్రుకలు వంట ఉండేవాళ్ళు జాగ్రత్తగా, ముఖ్యంగా ఆడవాళ్ళు, వెంట్రుకలు వచ్చాయంటే అది తినడానికి పనికిరాదు. గోళ్ళు, వెంట్రుకలు ఇవన్నీ నిషిద్ధమైనటువంటి వస్తువులు. అంటే ఆయన అంటున్నాడు, దుర్గంధం ఈ శరీరంలో పెంట. ఈరోజు ద్వాదశి, నేనంతా ఏం తినకుండా ఉండి నిమ్మరసం తాగితే అంత కూడా వాష్లో రోజుల్లో నుంచి పేర్కొన్న మలం ఉంటుంది కదా. ఇవన్నీ చూస్తే ఎందుకు ఈ శరీరంలో ఎందుకు ఈ ఆకర్షణలు, ఎందుకు ఈ జనాలు శరీరాలు పట్టుకుని ఏళ్ళాడుతూ ఉంటారు. సో చర్మనద్దం దుర్గంధం, మూత్ర పురీషయో. పురీషయో అంటే పెంట. మీరు ఏం తిన్నా కూడా అది మీరు చక్కటి యాపిల్ తింటారు, పెంట. చక్కటి భోజనం చేస్తారు, పెంట. ఇది ఒక మెషిన్, పెంట తయారు చేసే మెషిన్. అవునా కదా. ఈ శరీరంలో ఏ మంచి వస్తువులు పెట్టినా కూడా పెంట పెంట. పైనుంచి మంచి మంచి వస్తువులు, బాదం పప్పు తిని, మీరు కేసరాలు అది వెనక నుంచి వచ్చేది పెంట. సో అటువంటి ఈ శరీరాన్ని ఎవడు ప్రేమిస్తాడు? మనకి బుద్ధి పనిచేయదు కాబట్టి, మన ఏంటి అంటే ఇంత జ్ఞానం ఉంటే, అందుకే ఎప్పుడు భాగవతం ఎప్పుడు చదువుతూ ఉండాలా, ఎప్పుడు జపం చేస్తూ ఉండాలా, భగవంతుని ప్రార్థించాలి.
ఎందుకంటే మనకు మాయలో పడి బతకడం అలవాటు అయిపోయింది. భగవంతుని ప్రార్థించాలి, స్వామి జన్మ జన్మలు చావు దెబ్బలు తిన్నా ఈ సంసారంలో ఇంకా ఇప్పుడేం చూసావు ముందు ఉందంటారు. అర్థమవుతుందా? ఇప్పుడేం చూసావు నువ్వు ముందు, ఆ పక్కన వెనకాల చూడు, ఈ పక్కన చూడు. మన పరిస్థితి కూడా ఒక 20 ఏళ్ళు దాటితే ఓపిక లేకుండా ఉసూరమంటాం. ఈ శరీరానికి ఒక లైఫ్ స్పాన్ ఉంది. ఈ శరీరం కేవలం 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా. 20 ఏళ్ళ ముందు శరీరం ఉంది కానీ బుద్ధి లేదు. 60 ఏళ్ళ తర్వాత బుద్ధి ఉంది కానీ శరీరం లేదు, పనిచేయట్లేదు. శారదముగా అమితమైన తెలివితేటలు, ఎట్లా డబ్బులు కొట్టుకురాని ఓపిక లేదు. చూస్తూ ఉంటారు కదా, చాలా చోట్ల ఉన్నాయి స్వామి డబ్బులు దండుకు రావడానికి, తిరగలేకపోతాడు అన్నారు కదా మీరు. చాలా చోట్ల ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు అక్కడెక్కడ డబ్బు, ఇప్పుడు తిరగలేకపోతున్నాం. ఎందుకంటే బుద్ధి ఉంది, అది శరీరం పనిచేయట్లా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళు అనన్య अद्रिका शरीर बड़ा एक्टिव है, दिमाग नहीं है, दिमाग रहे तो क्या काम है कि नहीं? इसका दिमाग भी विकसित होना चाहिए और शरीर भी विकसित होना चाहिए, तब आप थोड़ा भोग सकते या भजन कर सकते. भजन करने के लिए भी भजन చేయాలంటే కూర్చుంది ఇక్కడ బస్, కదలలేక మెదలలేక గతి లేక కదులుతూ ఉండే. అంటే ఈయన కూడా చెప్పా, ఈయన కూడా కదలటంలే, కదలబోయే బాబు కొద్దిగా కీప్ మూవింగ్. కదులుతూ ఉంటే శరీరం పనిచేస్తుంది, గమ్మునుంటే శరీరం కాస్త మూలపడుతుంది. వయస్సును బట్టి ఎక్కువగా కదలడం, తక్కువ కదలడం, మొత్తానికి కదలిక అనేది ఉండాలి. అలాగే ఇంకో శ్లోకం ఉంది భాగవతంలో. ఇంకో శ్లోకంలో ఆయన ఈయనున్నాడు కదా, తమిళనాడులో ముకుందమాల స్తోత్రం, రాజా కులశేఖర్ ఆళ్వారు ఆయన కూడా జీవితం అంటే విసుగొచ్చేట్టుగా, విరక్తి కలిగేట్టుగా. ఇంకో ఆయన ఉన్నాడు భర్తృహరి వైరాగ్య శతకం అని. భర్తృహరి వైరాగ్య శతకం, బస్ ప్రతి ఒక్కళ్ళు ఆ వైరాగ్య శతకం దగ్గర కూడా రోజు చదువుతుంటే మన బుద్ధి మర్చిపోకుండా ఉంటుంది. అందుకని భర్తృహరి వైరాగ్య శతకం. భర్తృహరికి ఎందుకు వైరాగ్యం కలిగిందా అంటే, ఆయనకి ఒక ఋషి, భర్తృహరి ఒక రాజు, ఆయన ఒకప్పుడు రాజుగారు కాబట్టి ఒక గొప్ప ఋషి వచ్చినప్పుడు ఆయన ఒక అమరఫలం, రాజు మహాత్ముడు తన చేత్తో ఒక చక్కటి ఫలాన్ని తినవయని, ఆరోగ్యం, నీ తెలివితేటలు బాగుంటాయి. కానీ ఆ రాజుగారి పెళ్ళాం అంటే ప్రేమ, ఏది ఇచ్చినా ముందు పెళ్ళానికి ఇవ్వాలి, మంచిదేమన్నా ఉంటే. నేను చెప్పి ఈ రాజా భర్తృహరి తర్వాత ఆయన వైరాగ్యాన్ని పొందుతాడు. సో ఆయనకి ఋషి ముని ఎక్కడి నుంచో వచ్చాడు పాపం, హిమాలయాల నుంచి అమరఫలాన్ని, సంజీవిని తీసుకొచ్చి రాజుగారి యొక్క వినయాన్ని, రాజుగారి యొక్క సేవాభావానికి సంతోషపడి ఆయన ఈ అమరఫలాన్ని నీకు ఇస్తున్నా, నువ్వు తిను, ఈ విధంగా నువ్వు అమరత్వాన్ని పొందగలుగుతాను. ఈ రాజుగారు ఆయన పెళ్ళాం గుర్తొస్తుంది 24 గంటలు. నేను పెళ్ళానికి ఇవ్వాలి ఇది అంటే ఆయనకు భార్య అంటే అంత ప్రేమ. భార్యకి ఇచ్చాడు. భార్యకి ఇస్తే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కదా రాజభవనాల్లో,
ఈమె ఇంకోడిని ప్రేమిస్తుంది. రాజుగారి భార్య రాజుగారి భార్య రాజుగారి భార్య కాబట్టి అంతా ఉంది. కానీ అంటే మన తలరాతులు రాజుగారి భార్య అయినంత మాత్రాన గొప్పగా ఉంటుంది అన్నట్టు చెబుతాను. వాళ్ళ బుద్ధి ఎట్లా ఉందో. నేత లల్లు ప్రసాద్ యాదవ్ ఆయన జైల్లో పోయి ఎందుకు కూర్చుంటాడు, సోనియా గాంధీ ఎందుకు పోయి జైల్లో కూర్చుంటాడు, అన్నీ ఉన్నాయి. జైలుకు పోవాల్సిన పరిస్థితి. బుద్ధి పని చేయకపోతే ఏం చేస్తాం, పాడు పనులు చేయడం. ఏమైంది, రాజుగారి భార్య ఈయన అంత గొప్ప ఫలాన్ని తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు. ప్రేమ కొద్ది సంతోషం. నా భార్య కదా తినాల్సింది, నా జీవితం నా భార్యను సంతోషపెట్టడమే నా బాధ్యత. అయితే తీసుకుంది. ఇటు డైలాగులు వేస్తాం. కానీ ఆమె వాడు గుర్తొస్తున్నాడు. ఆమె గుర్తొస్తున్నది. ఆయన మంచి ఈ మిలిటరీ కమాండ్ ఉంటాడు, మంచి దిట్టంగా మంచి షేప్లో. వాడి ప్రేమలో పడుతుంది. వాడి ప్రేమలో పడి సీక్రెట్గా కలుసుకుంటూ ఉంటాం. ఈమె ఆ పండుగ తీసుకెళ్ళి రాజుకి పెళ్ళాం అంటే ప్రేమ, పెళ్ళానికి మిలిటరీ చీఫ్ అంటే ప్రేమ. ఆయన అప్పుడు సీక్రెట్గా వచ్చి కలుసుకుపోతూ ఉండేవాడు. ఆయనకి ఇచ్చింది. ఆయన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తన భార్యకి ఇచ్చాడు. ఆయన రాజుగారి పెళ్ళం మోజులో పడింది కాబట్టి అయిపోతే మనకి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈ పెళ్ళం ద్వారా మనం పనులు చేయించుకోవచ్చు అని ఆయన వెళ్ళి ఆయన పెళ్ళానికి ఇస్తాడు. పండు తీసుకెళ్ళి ఆయన కూడా ఈ రకం ఆఖరికి అది వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఎక్కడికి పోతుంది. ఆ పెళ్ళానికి వాళ్ళ అమ్మమ్మ అంటే ప్రేమ. అమ్మమ్మ నేను ముసలిదాన్ని, ఈ పండు నేను ఇప్పుడు ఏం చేయాలి, రాజుగారికి ఇస్తే కదా ఈ అద్భుతమైనటువంటిది రాజుగారికి ఇస్తే కదా దేశాన్ని వెళ్ళే రాజుగారికి శ్రేష్ఠ వస్తువులు, శ్రేష్ఠ రాజుగారి దగ్గరికి ఆ ముసలి కర్ర పట్టుకుని ఆ పండు తీసుకుని రాజుగారిని కలుసుకోవాలా చెప్పారు. ఒక ముసలి ఎవరు మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చింది, చాలా పెద్ద వచ్చింది. ఆ పండు తీసి పెట్టి రాజుగారు బిత్తరపోతాడు. నా పెళ్ళానికి ఇచ్చిన పని దీని చేతులు ఎట్లా వచ్చింది, దీని చేతులకి ఎట్లా వచ్చిందని అంత ఆరాధిస్తే అప్పుడు ఆయన ఇది బతుకు, రాజభవనాల్లో ఉండే బతుకు. ఈ మూర్ఖులు అజ్ఞానంలో ఉండే వాళ్ళంతా ఇట్లా ప్రేమల్లో పడి ఆయనకి జీవితాలే నేను రాజుగారిని, అది రాణి, ఎక్కడికి జరుగుతుంది ఇప్పుడు, ఎక్కడికి జరుగుతుంది. ఆయన జీవితం అంటే విరక్తి పుడుతుంది. నేను పెళ్ళాం కోసం పడి చేస్తుంటే అన్నీ చేస్తుంటే దాని బతుకు ఇట్లా అయింది అని చెప్పి ఆయనకి ఎవరిని ఇంకా స్త్రీలను నమ్మడానికి వీల్లేదు అన్నట్టుగా ఆయన విరక్తి కలిగింది. అంటే పాప ఆయన ప్రతిదీ పెళ్ళాం సుఖం కోసం కానీ బయటికి తేలింది అది. ఇంకా ఆయనకి జీవితం అంటే విరక్తి కలుగుతుంది. ఈ సంసారాల్లో ఈ సంబంధాలు, ఈ కుటుంబాలు అంతా ఏంది ఇదంతా చెప్పి ఆయన వదిలిపెట్టేసి మంత్రులకు అప్పచెప్పేసి వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వయసు వచ్చేదాకా మీరు చూసుకోండి, నేను పోతున్నాను. ఎందుకంటే ఆయన మనసు పోయింది. ఈ పెద్ద అంటే ఈ పొజిషన్లో కూర్చోవడం దాన్ని అంతా అంటే తెలుసు, పైకి ఒకటి లోపలికి ఒకటి, పైకి ఒకటి లోపలికి ఒకటి. సమాజం అంటే అంతే, పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా అని వెళ్ళిపోయి ఆ తర్వాత అప్పుడు కూర్చొని ఆయన భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే చక్కటి జ్ఞానం లోపల నుంచి ఆయన దానికి అంతా జీవిత సత్యాలనంతా కూడా భర్తృహరి వైరాగ్యం శతకం, వైరాగ్య శతకం 100 100 ఆటవేళ్ళు శేషం కందం తెలుగులో రాస్తారు కదా,
శ్లోకాలు ఆ రకంగా ఆయన రాస్తాడు. కానీ పాయింట్ వచ్చి ఆయన మీకు అవుతుంది కులశేఖర ఆళ్వారు. కులశేఖర ఆళ్వారు కూడా ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. భగవంతుడి పని కోసం భూమి మీదకి వచ్చాడు. భగవంతుడి ఏర్పాటు వల్ల రాజా కులశేఖర ఆళ్వారు. సో ఆయనకే ఇట్లా వైరాగ్యాలు సహజంగానే భక్తి అని భగవంతుడిని సేవించిన మానవ జన్మ అది ఎందుకు అన్నట్టుగా అరంగా చేస్తూ ఆయన రాస్తాడు. ఆయన ఒక శ్లోకంలో ఏం రాస్తాడు, ముకుందమాల చక్కటి శ్లోకాలు ఉన్నాయి దానిలో. ఇదం శరీరం పరిణామ పేసలం. ఎన్ని మాటలు మనం జుట్టు దూకుంటూ అంటే నా రూమ్ దగ్గర గందరగోళం. మీరు వెంట్రుకల చుట్టలు గాలి కట్టేట్టు వచ్చి ఇదేంద్ర బాబు ఎత్తి మీరు నా రూమ్ దగ్గర నుంచి పోయేప్పుడు అక్కడ ఏమైనా వెంట్రుకల చుట్టలు గాలి కట్టేట్టు వచ్చి ఓ మూలకు వస్తూ ఉంటాయి. గమనించుకోవాలి. చక్కర వెంటనే ఎత్తి నేను చూసా అంటే అది తీసేదాకా నాకు మనసు అవ్వదు. చిచ్చిగా నడిచే చోట ఇక్కడ వెంట్రుకల చుట్టూ అక్కడ అంటే గాలికి అన్నీ ఒక చోటుకు వస్తాయి. ఈయన బాగా తెలిసింది అవునా కదా, రోజు క్లీన్ చేస్తూ ఉంటాయి కదా, గాలి కొట్టుకుని ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఫ్యాన్ గాలి కానీ ఆ మూలు జారుతాయి. అప్పుడప్పుడు प्रीति वांछा से आपको दिखता नहीं क्या, हवा की वजह से इधर उधर गिरा हुआ बाल ये सब एक कोने में आ जाता है. అటు గాలి ఎక్కువ వస్తుందంటే అట్లా ఉండే అవకాశం ఉంటుంది. కామన్ సెన్స్ అనుభవంతో అట్లా ఉంటే తీసి, మనకి అనుభవం లేకపోతే మనం ఈగో ప్రాబ్లంలో ఉంటే మనకి ఏమీ కనపడవు. తిరుగుతూ ఉంటే పైన చెవుడు పట్టుకుని ఎందుకు ఇట్లా ఉందని చెప్పేదాకా. ఈయన ఆయన అంటున్నాడు ఇదం శరీరం పరిణామ పేశిలం. ఈ శరీరం పుట్టినప్పటి నుంచే నాశనం కావడం ప్రారంభమైపోయిందంట. ఇదం శరీరం పరిణామ పేశిలం పద్ధతి అవశ్యం శతసంధి జర్జరం. పద్ధతి అవశ్యం. ఏం కసరత్తులు చేయండి, ఏం టానికులు తాగండి, మీరు ఏమైనా చేయండి, ఈ సంసారంలో పుట్టిన శరీరం అది నాశనం కాక తప్పదు. ఇప్పుడు దాకా ఇన్ని యుగాలు గడిచిపోయినాయి. ఎవడన్నా ఉన్నాడేంది ఇక్కడ, అంత పోతూ ఉండడం, చనిపోవడం. ఆయన పద్ధతి అవశ్యం శతసంధి జర్జరం. ఇదం శరీరం పరిణామ పేశలం. ఈ శరీర గతి ఏంటంటే ఇది పెంట అవుతుంది, లేదా బూడిద అవుతుంది, లేదా మట్టి అయిపోతుంది. ఈ శరీరానికి 3 గతులు పడతాయి. కాలిస్తే బూడిద అయిపోతుంది, నిమజ్జనం బూడిదలు తీసుకెళ్ళి దాన్ని మనం పూడ్చిపెడితే మట్టి అయిపోతుంది. అట్లా దాన్ని వీళ్ళుంటారు పార్సీలు శరీరాన్ని కాలవరు పూడ్చిపెట్టరు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఈ శరీరం ఎవరికైనా పనికి వస్తే, ఈ మానవ శరీరం ఎంత నీచమైనటువంటి శరీరం అంటే దీనికి ఆర్భాటాలన్నీ పెద్ద శవయాత్రలు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. పార్సీలు ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మేడ మీద గద్దలకి రాబందులకి అయితే లేదా అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తారు. దాంట్లో తోడేళ్ళు నక్కలు ఇన్ని పీక్కుంది ఉంటాయి. కనీసం వాటికి భోజనంగా పనికొచ్చి ఈ శరీరం వాటికి భోజనంగా పనికొస్తుందని చెప్పి. సో ఇదం శరీరం పరిణామ పేశలం పతతి అవశ్యం శతసంధి జర్జరం. కిమౌషధి మూఢ దుర్మతే. ఈ మందులు కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాడు కాపాడుకోవడానికి. కింద మీద పడి
అంతే కదా. ఆశ ఈ శరీరంలో సుఖంగానే ఉండగలగాలి. కిమౌషధి, ఏం మందులు వాడతారు ఈ శరీరాన్ని కాపాడుకోవాలి? కిమౌషధి మూఢ దుర్మతే. మూఢ దుర్మతి అంటే బుద్ధిహీనుడిని మూఢ అంటారు. దుర్మతి అంటే అన్ని పాడ ఆలోచనలే, అన్ని పాడ అలవాట్లే. ఆయన అంటున్నాడు, నువ్వు కూడా మనిషిగానే పుట్టావు, ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు. కిమౌషధి మూఢ దుర్మతే అని అంటాడు. నిరామయం కృష్ణ రసాయనం పివ. అసలైన అల్టిమేట్ మెడిసిన్, ఆఖరి మందు ఈ శరీరానికి నిరామయం. నువ్వు రోగాల నుంచి బయటపడాలంటే నిరామయం, నిరామయం కృష్ణ రసాయనం పివ. రోజు ఆ కృష్ణ కథ వినడం లేదా ఆ కృష్ణనామాన్ని భజన చేయడం. తెలివితేటలు లేకపోతే భజన ఒకటే చేసుకోవచ్చు. మొత్తానికి కృష్ణుని మర్చిపోకుండా ఉండాలి. మనం ఈ పెద్ద పెద్ద లంబాచోడ అంటారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఇదంతా అవసరం లేదు. శ్రద్ధగా భగవన్నామం అంటూ ఉంటే మనకి భగవంతుడి లోపల నుంచి మాయని ఎలా తప్పించుకోవాలా అనే తెలివితేటలు అందిస్తూ ఉంటాడు. మన తెలివితేటలు పనికిరావు మాయని తప్పించుకోవడానికి. అందుకని ఆయన ఏమంటున్నాడు, నిరామయం కృష్ణ రసాయనం పిబ. అసలైనటువంటి ఔషధం ఇది భగవన్నామం. ఆ భగవన్నామం అంటే ఒక్క జన్మ వదిలిపెట్టకుండా భగవన్నామం అన్నామంటే ఇక పర్మనెంట్గా ఇక్కడి నుంచి బయటపడవచ్చు. ఎన్ని తాత్కాలికమైన సమస్యలు, బాధ్యతలు, బంధుత్వాలు ఇవన్నీ అంత పోతూ ఉంటారు. ఆఖరికి మళ్ళా ఒంటరిగా మనసావు మనం ఎదుర్కోవాలి. అంటే ఇక్కడ అందుకని ఆయన చెబుతున్నాడు, ఈ రోజులో నేను చదివి ఆఫ్ చేస్తాం 32 దాకా. ఈ పద్ధతి బుద్ధిమంతుల యొక్క పరమ బుద్ధి, చతురుల యొక్క పరమచతురము అయినది. ఎందుకనగా దీన్ని అనుసరించడం ద్వారా మనిషి తాత్కాలికం అసత్యమైన దాన్ని ఉపయోగించుకొని ఈ జన్మైందే నిత్య సత్యము నన్ను. ఇక్కడ 2 సత్యాలు, ఆత్మ, భగవంతుడు. మిగతా ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు, ఎన్ని కుటుంబాలు వచ్చి మట్టిలో కలిసిపోయినాయి, ఎంత డబ్బులు సంపాదించి ఎవరేం పట్టుకెళ్ళారు, ఏం చూసినాడు. శారదమ్మ రాజశేఖర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, శారదాంబ దేవి దాసి ఏదో మీరు రథం ఏదో ఇస్తున్నారంట కదా, ₹1,00,000 రథం. అరివాలనండి. మన మీరందరూ ఎక్కడ కావాలంటే అక్కడ రథయాత్రలు చేయడానికి. మన రథం పెద్దది కానీ శారదాంబ దేవిదాసి మంచి డిజైన్ తయారైంది. దాన్ని ఎక్కడైనా ఏ విలేజ్లోనే ఎక్కడైనా కూడా అన్ని చోట్ల తీసుకెళ్ళచ్చు. మంచి అంటే జనాలు లెక్కలు వేసుకోకుండా ఎలా అవకాశం దొరికితే. వెన్ విల్ వి మీట్? ఎప్పుడు కలుసుకుందాం అంటే నేను ఒక 5 నిమిషాల్లో ఫ్రీ అయిపోతాను. తర్వాత కలుసుకుంటే ఇంక మీరు ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు మంగళాతికి వస్తూ ఉండాలి. మీరు ఒకసారి వస్తేనే దేవుడి పని చేయగలిగితే ఇంక రోజు వస్తాంటే ఎన్ని పనులు చేస్తారు. నమ్మకం పనులు చేయడమే కాదు, ముందు మన తలకాయ కూడా బాగుపడాలి. లేకపోతే ఈ మోసగాళ్ళ మధ్యలో మీరు కూడా ఇట్లంతా బతకడం వీలు కాదు. మనం కూడా అట్టగా తయారు. అదేందో దేవుడి ఏర్పాటు. అంటే
ఆ 2 ఏళ్ళ నుంచి మా వెనకాల అది ఇది పనికిరాని ప్రామిసరీ నోట్లు అయింది ఇచ్చి చేతులు మారుతున్నాయి. కొన్ని రోజులు కృష్ణారెడ్డి దగ్గర ఉండి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, అవి మీకు ఇచ్చేస్తా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాడు. మన డీల్ అయిపోతే ఇంకా ఆయన కాగితాలు, ఆయన ఇచ్చిన కాగితాలు కట్ట మీకు ఇచ్చేస్తా, అది మీరు రిజిస్ట్రేషన్ అయ్యి అంత హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇక మీరు కూడా చదివారు, ఆ కాపీ మీరు చదివారు మా దగ్గర కూడా. తర్వాత కొద్దిగా బిట్టు మిగిలిపోయింది అక్కడ. నిన్న రాత్రి 7:30 అయింది పాపం. ఎందుకు మెల్లమెల్లగా చేసుకుంటా. మాకు పండుగలు వస్తున్నాయి 20 నుంచి 24. ఇక్కడ 2,000 మంది పిల్లకాయలు తల్లిదండ్రులు సమ్మర్ క్యాంప్. రాజశేఖర కనీసం మందిరం ముందు చెప్పెట్టేసి ఇది వరకు ఫ్లోర్ లాగేస్తే అసహ్యంగా లేకుండా అటుపక్క నుంచి సెంటరింగ్ కొట్టుకుంటూ వచ్చేసి తీసేసారు, చూసారు కదా అద్దాలు. ఇటుపక్క అటుపక్క ఒక్క మెట్టు వస్తుంది, మెట్టు కూడా కట్టక్కర్లా. మీరు వేసే స్లాబ్కి ఈ డౌన్ స్లాబ్ కాలు ఎత్తదానికి కొద్దిగా స్లోగానే జరుగుతుంది పని. ఆయన అడిగితే ఎండాకాలం జనాలు ఎవరు కదలటలేదు, అట్ట ఇటు చేస్తే వాళ్ళు ఒకసారి వచ్చేసి ముందే ఆయనకి చేయాలా. 15 మంది దిగారంటే ప్యారల్గా అక్కడ అయిపోతుంది, ఇక్కడ అయిపోతుంది. స్లాబ్ పడిపోతే ఇంకా 20 రోజులు ఫ్రీ. మేము మిమ్మల్ని అడిగేది ఏమన్నా అంతే కదా. ఇది మనుషులు ఎక్కువ ఉంటే చేస్తే అటుపక్క వాళ్ళు అడిగి చేస్తూ ఉండదు, ఇటుపక్క అడిగి చేస్తాం. ఇంకా ఆ స్లాబ్కి 10 రోజుల తర్వాత క్యూరింగ్ చేస్తారు. ఈ పక్క ఇవన్నీ అది వారం 10 రోజులు అయిపోతే దాని మీద నిలబెట్టేస్తారు. చిన్న చిన్న 5 అడుగులు ఒక 5 నిమిషాల్లో ఫ్రీ అవుతుంది. ఆమె ఎవరు నవనీతమ్మ పనికిరాని ప్రామిసరీ నోట్స్ ఇచ్చింది. అక్కడ చూపించి ఇక్కడ చూపించి ఇట్లాంటి కాగితాలు ఇంతకుముందు కూడా చూసా. ఇదంతా అయ్యే పని పక్కన పారేస్తాను. ఈయన దిగాడు మధ్యలోకి కరెక్ట్గా. వాళ్ళ పార్టీ బెంగళూరు, ఈయనది బెంగళూరు, ఏరియా కూడా అదే. అంటే మనకి ఖర్చులు ఉన్నాయి, దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆల్రైట్. ఇక్కడ బుద్ధిమంతుల యొక్క పరమ బుద్ధి, చతురుల యొక్క పరమ చాతుర్యం, అటువంటి వాళ్ళు ఈ భక్తి యోగాన్ని అంగీకరిస్తారు. దీన్ని అనుసరించడం ద్వారా మనిషి తాత్కాలికం, అసత్యం, దాని ఈ జన్మ ఏందే నిత్య సత్యముకు నన్ను పొందగలడు. మనం ఇక్కడ భగవత్ సేవ ఎందు గుర్తింపు కోరుకునేడు వాడు ఏమైనా డబ్బులు ఇచ్చి నా పేరు చదవాలా, నా పేరు అక్కడ ఒక ఏమి దేవుడికి ఇచ్చేస్తున్నాం. వాళ్ళందరూ వాళ్ళేదో మందిరం వాళ్ళ పద్ధతులు. కానీ మనకి మన ఈ శరీరం కాబట్టి ఈ గుర్తింపు ఎవరికి? మీరు ఈ శరీరం కాదు, గుర్తింపు ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ భగవంతుడికి సరిసిపోతూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు స్వీయ ప్రతిష్టను కోరుకునేడు వాడు బుద్ధిమంతుడిగా ఒక ఆయన గొప్ప గొప్ప సేవలు చేశాడు. కానీ ఏం సేవ చేసి నా పేరు పెట్టారో లేదా, అది చనిపోయిన తర్వాత ఆయన స్వర్గలోకాలకి పోలా, దేవుడి దగ్గరికి ఎట్లాగ పోలా, స్వర్గలోకాలు పోయి యమరాజే వచ్చాడు. అదే సార్ ఇన్ని పనులు చేశాను, చెట్లు నాటిచ్చా, బావులు తవ్విచ్చా, అది చేసా, ఇది చేసా, మీ దగ్గరికి వచ్చాను, దానికి సమానం అయిపోయింది. నువ్వు చేసిన పనికి నా బోర్లు పెట్టి అయిపోయి ఆ భూమి మీద నీకు గుర్తింపులు అయిపోయినాయి. ఇక
నువ్వు చేసినటువంటి కర్మలను అనుభవించడానికి నా దగ్గరికి వచ్చావన్నాడు. అంటే నిజంగా భక్తులు ఎవరైనా ఏం చేసేప్పుడు మన ద్వారా చేయగలిగి చేసుకుంటూ పోతాం. ఎవరికి కావాలి ఈ పేర్లు గుర్తులు. ఎంతమంది ఈ మందిరం కట్టడానికి ఎన్ని వేల మంది పేర్లు చదువుంటాం ఇప్పుడు దాకా. శారదా దేవిదాసి ఎన్ని వేల పేర్లు చదివి ఉంటాం 20 ఏళ్ళ నుంచి. ఎదుర్కోవాలి శారదమ్మ, నా పేరు ఎక్కడుంది దీని, వేల వేల పేర్లు. మనం దేవుడి సేవ చేయగలిగి చేసిపోతూ ఉండడం. ఇక్కడ చెబుతున్నాడు, స్వీయ ప్రతిష్టను కోరుకునేడు వాడు బుద్ధిమంతుడిగా చతురుడిగా పరిగణించబడడు. గొప్ప తత్వవేత్త. కొంతమంది ఇట్లా క్లాసులు ఇవ్వాలని జనాలంతా తప్పట్లు కొట్టేట్టుగా క్లాసులు ఇవ్వాలి. ఎవడికి కావాలని, నీకు వైరాగ్యం ఉందా లోపల లేదా అని దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. అది అన్నాడు, తత్వవేత్తగా అవడానికి ఆతృత పడేవాడు, లేదా తాను చేసిన భక్తికి ధనాన్ని కూడబెట్టట్లు. మనం చాలా చక్కగా బతుకుతున్నాం, జనాలు వచ్చి చక్కగా డబ్బులు కడుతూ ఉంటాడు. దాన్ని మనం ఆ డబ్బుల లెక్కల్లో పడిపోయి ఇక్కడ చెబుతున్నాడు, ధనమును కూడబెట్టట్లో నిపుణుడు కూడా బుద్ధిమంతుడు కాదు. అంటే పేరు ప్రతిష్టలు కావాలని పాకులాడేవాడు, తర్వాత డబ్బు కూడా పెట్టేవాడు, వీళ్ళంతా కూడా మూర్ఖులు. తాత్కాలికము భ్రాంతిమయమైన దేహాన్ని సంపత్తులతో తన ప్రేమతోనూ నిస్వార్థముగాను ప్రేమతో సమర్పించిన భక్తుడే పరమ బుద్ధిమంతుడు, చతురుడు. ఈ విధంగా భక్తులు నిత్య పరతత్వమైన కృష్ణుని పొందగలరు. వేరు మాటల్లో కోరిక కానీ కపటత్వం కానీ లేకుండా వాస్తవంగా కృష్ణుడి శరణ పొందుట, ఇది నిజమైన బుద్ధి. ఇది ఇక్కడ భగవంతుడు తన అభిప్రాయాన్ని ఈ విధంగా పరతత్వ విజ్ఞాన సంపూర్ణ సంగ్రహము సంక్షేమము విస్తారముగా నేను నీకు చెప్పి తిని. దేవతలకైనా ఈ విజ్ఞానం అత్యంత దుర్గ్రాహ్యమైనది. దేవానాం అనే పదం వచ్చింది అక్కడ. దేవానాం దేవతలు, మునులు, పుణ్యాత్ములైన తత్వవేత్తలు, ఈ సత్వగుణయుతులైన జీవుల్ని సూచించడం. దేవదేవుని పూర్తి శరణాగతి లోపించిన కారణంగా, అంటే మనం సత్వగుణంలోకి వచ్చినా కూడా దేవుణ్ణి తెలుసుకోవడం సులభం కాదు. ఈ విజ్ఞానాన్ని నేను స్పష్టంగా యుక్తితో నీకు పదే పదే, అంటే మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం ఈ విషయాలు. అంటే మన తలకాయలో నిలబట్టలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి. పదే పదే చెప్పి దీన్ని చక్కగా ఎరిగిన వాడు సందేహాలు లేకుండా అతడు ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోగలడు. నీ ప్రశ్నలకు ఇవ్వబడిన ఈ స్పష్టమైన సమాధానాన్ని ధారణ చేయవాడు. మనం వింటాము, అవుననిపిస్తుంది, మనం మర్చిపోతూ ఉంటాం. వేదముల సనాతన పరమరహస్య లక్ష్యం పరబ్రహ్మమును, అంటే కృష్ణుడు. అర్జునుడు అంటాడు కదా, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమంభవం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం. మనమంతా కూడా ఆత్మను, కృష్ణుడు పరమాత్ముడు, మనమంతా కూడా బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, భగవంతుడు పరబ్రహ్మ, పరబ్రహ్మ పరంధామ. నా భక్తుల్లో ఈ జ్ఞానాన్ని స్వేచ్ఛగా విస్తరింపజేయవాడు అతనికి నన్ను నేను అర్పించుకునేదను. ఎవరైతే ఈ వైరాగ్య విద్యని, ఈ జ్ఞానాన్ని ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, భగవంతుడు అంతకంటే నాకు ప్రియమైన వాడు, అతనికి నన్ను నేను సమర్పించుకునేదను. అత్యంత నిర్మలము పవిత్రము ఆయన ఈ పరమ జ్ఞానం బిగ్గరగా పఠించేవాడు. ఇంకొంత దించుకుని చెబుతున్నా కదా, నాకు లాభం అంట. బిగ్గరగా పఠించేవాడు జ్ఞానదీపముతో
నన్ను ఇతరులకు వెల్లడి చేయువాడైనందున రోజు రోజుకు పవిత్రం కాగలడు. అదే నేను చెప్పేది. మీరు వింటున్నా వినకపోయినా నా పని నేను చూసుకుంటూ పోతూ ఉంటాను. నిద్రపోతూ ఉంటారు, మనసు పెట్టకుండా అటుట. అది నా పని కాదు. నా పని ఈ పరమ జ్ఞానం బిగ్గరగా పఠించువాడు, ఇతరులకు వెల్లడి చేయువాడైనందున రోజు రోజుకు పవిత్రుడు కాగలడు. అంటే కనీసం మనం మాత్రం లాభపడుతూనే ఉన్నాం, వినేవాళ్ళు వింటున్నా వినకపోయినా. సర్వదా నా భక్తియుత సేవ ఉండి ఈ దివ్య జ్ఞానాన్ని శ్రద్ధతో సావధానంతో నిత్యము శ్రవణము చేయవాడు. అంటే మీరు అంటాడు సర్వదా, పర్వాలా, ఎప్పుడు మందిరంలో ఉంటాం, భక్తి సేవలో ఉంటాం, శ్రద్ధతో సావధానంగా నిత్యము రోజు. ఎవరైనా భాగవతం క్లాస్ లేకపోతే ఏమనిపిస్తుంది? దరిద్రం ఈరోజు కూర్చొని రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. భాగవతం క్లాస్ ఉందంటే నోరు గట్టు కూర్చోవాలి ఒక గంట సేపు క్లాసులో, మీకు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. కానీ భాగవతం క్లాస్ కూర్చుంటే మీరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఏదో ప్రోగ్రాంకి మేము బయటికి వెళ్ళిపోతాం, అందరికి సంతోషంగా ఉంటుందా లేదా? సంతోషంగా ఉంటుందా? అరే ఈరోజు భాగవతం శ్లోకం వినడం మిస్ అవుతున్నా అట్లా అనిపించాలి. కానీ మనం భాగవతంలో రుచిని పొందని వాళ్ళం అయినట్లయితే, లేదా వాడెవడేసి రాజశేఖరిస్తున్నాడులే ఆరాధిస్తున్నాడు బాగుపోతే చివాట్లు పడతాయి, ఎందుకు రాలేదు హరిప్రియమ్మ మందిరంలో ఉండి బయలుదేరుతుంది బ్యాగ్ టంకలో పెట్టుకుని, ఎందుకు ఆ చివాట్లేదు కూర్చుంటే ఆ నిద్రపోయేది క్లాసులో నిద్రపోవచ్చు, తిట్టు తప్పించుకోవచ్చు. అదే మా పని. అది మందిరంలో ఉండే వాళ్ళంతా భాగవతం క్లాసుకి రావాలా, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలా? కాబట్టి ఇక్కడ అని చెబుతున్నాడు, నిత్యము శ్రవణము చేయవాడు. రోజు కూడా అలవాటు అయితే మనకు వదలబోద్ది కాదు. ఎప్పుడైనా క్లాస్ లేకపోతే ఏం చెప్పిపోతామంట, తిరగమాకండి 9:15 ఇక్కడ చెప్పే కదా, తిరగమాకండి. క్లాస్ లేనంత మాత్రాన రోజు కూర్చున్నట్టుగా 9:15 కూర్చుని భజన చేసి క్లాస్ లేదు కాబట్టి. ఈరోజు శ్లోకం వీరిని మిమ్మల్ని వదిలిపెడతాం. మిత్రుడా, ఎంత గొప్ప విషయం. కృష్ణుడు ఉద్ధవుని తన మిత్రుడిగా అంగీకరిస్తున్నాడు. మిత్రుడా, ఉద్ధవ, ఈ దివ్య జ్ఞానం నీకిప్పుడు పూర్తిగా అవగతమైనదా? నీ మనోజనితములైన మనం అనుకునేవన్నీ కూడా, ఈ సంబంధాలు, ప్రేమలు, ఈ ఆస్తులు, ఇన్ని తలకాయలు మనం అనుకుంటున్నాం. నీ మనోజనితములైన మోహము, శోకము, ఏడవడం కూడా తప్పే. మోహం ఇప్పుడు నశించినదా? ఈయనకి వింటున్నావా అడుగుతున్నాడు. ఈ భాగవతం రోజు వింటుంటే ఆయన ఉద్ధవుని అడుగుతున్నాడు, మనోజనితములైన మోహము, శోకము నశించింది. రోజు భాగవతం వింటుంటే మన ఆరోగ్యం కాస్త మారిపోతుంది. ఈ డిప్రెషన్లు, ఈ నీరసంగా ఉండడం ఇవి పోతాయి. ఆత్మ స్థాయికి వస్తాయి. కృష్ణుని శక్తి నుండి ప్రకటమైన వాటిని కృష్ణుడి కోసం కాకుండా భిన్నంగా చూసి ఉద్ధవుడు మోహితుడు. వాడు ఏది చూస్తున్నా కూడా ఇది కృష్ణుడిది, ఎలా దీనికి అది కరెక్ట్. కానీ ఇక్కడ చెబుతున్నా దానికి అతనికి భిన్నంగా, కృష్ణుడికి భిన్నంగా చూసినప్పుడు ఉద్ధవుడు మోహితుడయ్యాను. తాను కృష్ణునికి అన్యముగానున్నానని తలచిన కారణంగా ఉద్ధవుడు ఎందుకు శోకము కలుగుతున్నది. కృష్ణుడు మన మధ్యలోకి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఏది చూసినా కృష్ణుడు గుర్తొస్తుంటే వెళ్ళిపోయినా కూడా నాకు కృష్ణుడి సాంగత్యం అనిపించదు. లేదా గోపికల మధ్యలోంచి కృష్ణుడు వెళ్ళిపోయినాడు, కానీ గోపికలు కృష్ణుడు మర్చిపోలేకపోయారు. చెట్టు దగ్గరికి వెళ్ళి, పుట్ట దగ్గరికి వెళ్ళి రాళ్ళని
కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు అంతా పిచ్చాడులాగా. ఆ రకంగా ఒకసారి అలవాటైతే మనకి ఏది చూసినా కూడా కృష్ణుడు గుర్తొస్తూ ఉంటాడు. ఉద్ధవుడు నిత్యముక్తుడు, కానీ భగవంతుడు అతనిని శోకమోహములందు నిలిపి, అంటే కావాలని చెప్పి, ఉద్ధవుడికి అసలు ఆయనకు మోహం లేదు, శోకం లేదు. మనలాంటి పరిస్థితులు పెట్టి మన బతుకు ఎలా ఉంది, దీని నుంచి బయటపడాలంటే కృష్ణ కథ. ఈ పరమ జ్ఞానము ఉద్ధవ గీత దీని అంటారు. ఇప్పుడు ఇది జరుగుతుంది, మనం గత కొన్ని నెలలుగా చదువుతున్నాం. దీని అంతా ఏమంటారు? ఉద్ధవ గీత. కృష్ణుడు అర్జునుడు చెప్పిందంతా కూడా అర్జున గీత, శ్రీమద్ భగవద్గీత. ఉద్ధవుడికి చెప్పిందంతా కూడా దాన్ని ఉద్ధవ గీత అంటారు. కృష్ణుడు ఉద్ధవుడికి ఏమేమి చెప్పాడు. ఉద్ధవుడు ఈ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకున్నచో భగవంతుడు దాన్ని తిరిగి వివరించి, అర్థం కాలేదంటే భగవంతుడు మళ్ళీ చెప్పడానికి ఆయన తయారుగా, అంటే ఇది అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు? నీ మోహం పోయిందా, నీ శోకం పోయిందా? పోలేదంటే మళ్ళీ ప్రారంభిస్తాడు. స్టార్ట్ ది క్లాస్ అగైన్. ఈ ప్రశ్న భగవంతుడు ఇది అడగడానికి కారణం ఏంటంటే, ఇంకా నీకేమన్నా మోహం మిగిలి ఉంటే, శోకం మిగిలి ఉంటే నేను అది పోయడానికి మళ్ళీ నేను చెబుతాను. ఉద్ధవుడు తన సన్నిహిత మిత్రుడు కనుక కృష్ణుని ప్రశ్న మైత్రీ భావంతో వినోదపూర్వకంగా, ఇది చెప్పేవాడికి తెలుసు, కృష్ణుడికి తెలుసు, అటు ఉద్ధవుడికి అన్నీ తెలుసు. అంటే భగవంతుడు దాన్ని ఏమంటారు, అదే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏదైనా మాట్లాడినప్పుడు అర్థమైందని అడగాల. ఉద్ధవుడికి అర్థం కాదేం లేదు అక్కడ. వినోదపూర్వకంగా మైత్రీ భావంతో, అంటే వాళ్ళు డ్రామా వేస్తున్నారు. కృష్ణుడు ఉద్ధవుడు మన కోసం శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు విధంగా వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారంటే మనకి చెప్పడానికంట. ఉద్ధవుడి యొక్క భక్తియుతమగు సంపూర్ణ జ్ఞానమును భగవంతుడికి ముందరే తెలుసు. ఉద్ధవుడికి పూర్తి జ్ఞానం ఉందని, లేకపోతే అంత గొప్ప భక్తుడే ఎప్పుడు భగవంతుడితో, భగవంతుడు ఆయన కన్సల్ట్ చేసేవాడు. ఏదైనా పని ఉన్నప్పుడు, ద్వారకలో ఉన్నప్పుడు ఆయన తెలియనట్టుగా, ఉద్ధవా ఏం చేస్తే బాగుంటుంది అంటావు అని చెప్పేవాడు జవాబు. కరెక్ట్. అట్లా రకరకాల ప్రశ్నలు వస్తాయి భాగవతంలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.